అభివృద్ధి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే గుర్తొస్తారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకి న్యాయం చేసేందుకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తూ వస్తున్నారని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజలు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజలకు ప్రజాప్రతినిధులంతా అందుబాటులో ఉండాలనే ఆకాంక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అవసరమైన ఆస్కారాలను అవకాశాలను మరింత పెంచుకుంటూ ప్రభుత్వాధినేతలు ముందుకెళ్తున్నారని అన్నారు. ఇదే క్రమంలో సుమారు 20,000 కోట్ల రూపాయల భారీ అంచనాలతో పరిశ్రమల స్థాపనపై కూడా దృష్టి సారించారని తెలిపారు. దీని ద్వారా మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని అభిప్రాయపడిన మంత్రి ఇందుకు ప్రజా చైతన్యం ఎంతో అవసరమని అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల మన్నలను పొందేలా సుస్థిర పాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయానికి తగ్గట్టుగా కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్ని చైతన్యవంతులను చేయాల్సిన గురుతర బాధ్యతల్ని కార్యకర్తలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అప్పుడే అనుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వైసీపీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసుల నుండి బయటపడేందుకు మాత్రమే వైసీపీ నేతలు రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. అటువంటి వారిని ప్రజలెవరూ మరోసారి నమ్మొద్దని ఎమ్మెల్యే చంటి హితవు పలికారు. నగర్ మేయర్ షేక్ నుజాన్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి చెక్కులను పలువురికి మంత్రి ఫరూక్ ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. అలాగే తన సొంత నిధులతో ఎమ్మెల్యే బడేటి చంటి ఒక మహిళకు తోపుడు బండిని అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, పార్టీ పరిశీలకులు వలి, ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, బెల్లపుకొండ కిషోర్, వందనాల శ్రీనివాస్, ఈతకోట శ్రీనివాసరావు, ఆర్నేపల్లి తిరుపతి, టీడీపీ సెక్రటరీ రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు సోము, డివిజన్ ఇన్ఛార్జ్ గుడిపూడి రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రేపు అంటే నుండి వారు బహుశా రేపే అనుకుంటారు సింగపూర్ పోవడం జరిగింది. సింగపూర్ నుంచి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆ రోజు అమరావతి క్యాపిటల్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో దాన్ని డిజైనింగ్ అంతా వేయించి దాని అంతా మ్యాపింగ్ అంతా వేయించి సింగపూర్ వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ సంస్థ వారు కంటిన్యూగా పనిచేస్తూ ఉన్న తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత అది మళ్ళా ఆయన మహానుభావులు ప్రభుత్వం వచ్చారు. కానీ వాళ్ళు సింగపూర్ వారిని ఎంత అవమానించారంటే ఆయన అంత అవమానించాడు. వారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు. టెక్నాలజీలో ముందు కూడా సింగపూర్లో వారిని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి డెవలప్ చేయాలని మనకి నిర్ణయంతో వారిని పిలిపించి పనిచేస్తే మళ్ళీ 5 సంవత్సరాల ముందు వచ్చిన ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేసి వారిని దగ్గర కూడా రానియకుండా ఇరిటేట్ చేయడం జరిగింది. కానీ వారు మళ్ళీ ఇప్పుడు పిలిస్తే కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారు స్వయానికి పోయి వారిని పిలిపించి మన అభివృద్ధి కార్యక్రమం రావాలా మీరు తప్పకుండా పాల్గొనాలని చెప్పి వారికి పిలిపించడం కోసం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పోవడం జరుగుతుంటే మరి ఆయన ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంది. వీళ్ళు ట్రీట్ చేస్తే ఒక ఇండస్ట్రీస్ ఒక విదేశీయులు మనం వారిని మర్యాదించేది గత ప్రభుత్వం వారికి అభివృద్ధి కోసం చేయలేదు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మైనార్టీ శాఖ మంత్రులు ఎండి ఫరూక్ గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి, సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి మరి మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవరినైతే ఫరూక్ గారు వేశారో మరి ఆయన వచ్చే నాటికే మనం 80% మరి మనం చేసుకోవడం చాలా మన అదృష్టం. మన ఏలూరు నియోజకవర్గం 80% అయిందనేది ఆయనకు కూడా మన సభాముఖంగా ఆయన తెలియజేస్తూ మరి ఏలూరు నియోజకవర్గం
ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎలక్షన్ ముందు నుంచి కూడా మరి ఫస్ట్లోనే ఉంటూ అన్నీ కూడా కార్యకర్తలు అందరి సహకారంతో ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది, నాకు కూడా ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్ లెవెల్ కాడి నుంచి ఏ బూత్ ఏజెంట్ ఏం చేశాడు, డివిజన్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, ఏదైతే చైర్మన్ ఏం చేశాడు, ఎమ్మెల్యే ఏం చేశాడు అనేది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన దగ్గర ఉంటుంది. మరి అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతిదీ కూడా ఏదైతే మీరు కూడా చేసి 100% చేసి ఇది వరకు ఏదైతే మనం ఫస్ట్ స్థానంలో ఉన్నామో ఏలూరు అదే ఫస్ట్ స్థానంలో నిలబరచాల్సిన బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరి దగ్గర తెలుసుకుంటూ మరి ప్రతి కార్యక్రమంలో కూడా ఇవాళకి మనం 21 రోజులు చేసాం. ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ప్రజలు వద్దకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, మరి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే గౌరవ మంత్రులు, ఎంపీలు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అమలు చేసుకుంటూ ఉన్నారో తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా గత 20 రోజుల నుంచి కూడా మరి ఏదైతే పిలుపునిచ్చారో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారు మరి 7 రోజుల మంది సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తూ ప్రజలకు చేరువుగా ఉంటూ మరి అన్ని కూడా అద్భుతంగా తీసుకెళ్తున్నాము. మరి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను.